హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఐడియాస్. ఈరోజు మనం ఒక హెల్దీ రెసిపీ తయారు చేద్దాం. అదేంటంటే రాజ్మా కట్లెట్. దీనికోసం మనం రాజ్మాను శుభ్రంగా కడిగి 8 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఒక రాత్రి అంతా నానబెట్టుకోవాలి, లేకపోతే 8 గంటలు నానబెట్టుకోవాలి. నేను వీటిని మార్నింగ్ నానబెట్టానండి, ఈవినింగ్ స్నాక్స్ చేయడం కోసం. ఇవి నానయ్యి వీటిని ఒక కుక్కర్లో తీసుకోవాలి. నానబెట్టిన వాటర్తో సహా వీటిని ఒక కుక్కర్లో తీసుకోవాలి. దీనిలో కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి 4 విజిల్స్ రానిచ్చుకోవాలి. 4 విజిల్స్ వచ్చాయి. ఇప్పుడు బంద్ చేద్దాము. ఈ రాజ్మాలో వాటర్ మొత్తం వడగట్టేసి వీటిని చల్లార్చి పెట్టుకోవాలి. పచ్చి బఠానీ ఒక కప్పు తీసుకొని ఇలా బరకగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్, క్యారెట్ కూడా సన్నగా తురుముకోవాలి. ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. కొత్తిమీర, ఆయిల్, ధనియాల పౌడర్, చాట్ మసాలా, జీలకర్ర పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, శనగపిండి. ఇప్పుడు ఈ ఉడికించిన రాజ్మాను మిక్సీ చేసి పెట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో 1 స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. 1/2 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా వేసుకోవాలి. 1/2 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. 1/4 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఆల్రెడీ మనం రాజ్మాలో వేసాం కాబట్టి దీనిలో కొద్దిగా ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఈ మసాలాను 1 నిమిషం ఇలా వేగనిచ్చి ఇప్పుడు దీనిలో ఆనియన్ వేసుకోవాలి. కలుపుతూ ఆనియన్ వేయించుకోవాలి. ఆనియన్ ఫ్రై అయింది. ఇప్పుడు దీనిలో క్యారెట్ తురుము, పచ్చి బఠానీ తురుము వేసుకోవాలి. దీని మొత్తాన్ని కలుపుతూ వేయించుకోవాలి. క్యారెట్, పచ్చి బఠానీ, ఆనియన్ అన్నీ బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుందాము. ఈ బౌల్లోకి మనం ఇప్పుడు పేస్ట్ చేసుకొని మిక్సీ వేసుకున్న రాజ్మాను వేసుకుందాం. మరీ పేస్ట్ లాగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకుంటే రాజ్మా బాగుంటుంది. ఇప్పుడు దీనిలో మనం చేసి పెట్టుకున్న మసాలా వేయాలి. దీనిలో బైండింగ్ కోసం శనగపిండి వేసుకోవాలి. శనగపిండిని తడిపోయేంత వరకు వేసుకోవాలి. దీనిలో కొద్దిగా కొత్తిమీర వేసి కలుపుకోవాలి. చేతికి పిండి అంటుకోకుండా కొద్దిగా నూనె వేసుకొని కొద్దిగా పిండి తీసుకొని రౌండ్గా చేసుకొని ఇలా చిన్న చిన్న టిక్కీలుగా రౌండ్గా ఇలా చేసుకోవాలి. వీటన్నిటిని ఇలా రౌండ్గా చేసి పెట్టుకోవాలి. వీటిని 2 విధాలుగా ఫ్రై చేసుకోవచ్చు. నూనె లేకుండా చేసుకోవచ్చు, షాలో ఫ్రై కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 రకాలు చేస్తున్నాను. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ నూనె లేకుండా చేస్తున్నాను. దీనికి కొద్దిగా నూనె ఇలా రాసుకొని ఇప్పుడు దీని మీద మనం చేసిన ప్యాటీస్ అన్నీ పెట్టుకోవాలి. ఇలా కొద్దిగా లైట్గా పైన నూనె రాసుకోవాలి. వీటిని తిప్పి 2 వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. వీటిని టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి ఎంతో టేస్టీ అండ్ హెల్దీ స్నాక్. హెల్దీగా నూనె లేకుండా తినాలి అనుకుంటే ఇలా చేసుకోవచ్చు. నూనె వేసుకున్నా పర్వాలేదంటే షాలో ఫ్రై చేసుకోవచ్చు. నూనె వేసి కూడా మనం చేద్దాం.
ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. దీనిలో కొద్దిగా నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత ఈ టిక్కీలను ఒకటొకటి నెమ్మదిగా వేసుకోవాలి. వీటిని ఒకవైపు కాలిన తర్వాత ఇంకొక వైపు తిప్పుకొని మంచి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. ఇవి నూనె కూడా ఎక్కువగా పీల్చవు, చాలా టేస్టీగా ఉంటాయండి. నూనె లేకుండా చేసినా నూనెతో చేసినా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. మనకి ఏది నచ్చితే అలా చేసుకోవచ్చు. దీన్ని సాస్లో నంచుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.